హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే కనకం వాళ్ళతో మాట్లాడి రాజ్ తిరిగి ఇంటికి వచ్చేసరికి అందరూ కూడా హాల్లో రాజ్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక రాజ్ రాగానే కావ్య, రండి, మీరు ఏ వార్త మోసుకొస్తారా, అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఇదిగో మీ పిన్ని గారు, మీ రుద్రాణి అత్త ఎంతో ఆత్రంగా మీకోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఇంటి ఆస్తిని తన్నుకుపోవడానికి, ఆ ఇంటి పిల్లని ఈ ఇంటి కోడల్ని చేయడానికి ఎన్ని పథకాలైతే వేస్తున్నారో అవన్నీ కూడా మీరు తెలుసుకొని వచ్చుంటారు కదా, మరి మౌనంగా ఉంటారేంటి, చెప్పండి అని అడిగితే ఎవరి పంతానికి వాళ్ళు ఆలోచిస్తూ అనవసరంగా అప్పు కళ్యాణ్ల జీవితాలతో ఆడుకుంటున్నారన్న విషయం మీ ఎవరికి అర్థం కావట్లేదు. అక్కడ వాళ్ళు అంతే, ఇక్కడ పిన్ని కూడా అంతే. ఎవరు నేను చెప్పేది అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. కానీ నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి రాజ్ పైకి వెళ్ళిపోతాడు. ఇక రుద్రాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక రాజ్ ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా చాలా తీవ్రంగా ఆలోచించి ఒక అదిరిపోయే ప్లాన్ అయితే చేస్తాడు. ఇక కళ్యాణ్ని తీసుకుని బయటికి వస్తాడు రాజ్. అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య, ఏమైంది అని అడిగితే చెప్తాను, నేను ఈరోజు మార్నింగ్ అప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను. కానీ అప్పు ఆ పెళ్లి చేసుకోవడానికి తను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్లుగానే అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ అప్పు చెప్పిన మాటలేవి కూడా తన మనసులో నుండి వచ్చినవి కాదు. అది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. అందుకే అప్పు ప్రేమని తనంతట తనే బయట పెట్టేలా చేయడానికి నేను ఒక మంచి ప్లాన్ చేస్తాను అని అంటే, అన్నయ్య, తను మనస్ఫూర్తిగా ఇష్టపడి ఆ పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఇక నాపై ప్రేమ ఎందుకుంటుంది అని అంటే, లేదురా, తను మనసు చంపుకొని తన పేరెంట్స్ కోసమే ఆ పెళ్లి చేసుకుంటుంది, అంతే తప్ప తన ఇష్టంతో కాదు. అయినా ఈ ప్లాన్తో అన్ని విషయాలు వాటంతటవే బయటపడతాయి. ముందు పద అని చెప్పి కళ్యాణ్ తీసుకొని హాస్పిటల్కి వస్తాడు రాజ్. ఇక కళ్యాణ్కి ప్లాన్ మొత్తం చెప్పేస్తాడు రాజ్. ఇక ఇద్దరూ అనుకున్నట్లుగానే బంటికి ఫోన్ చేసి కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందని చెప్తాడు రాజ్. ఇక ఇంతలో అప్పు తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటుంది. ఇంతలో బంటి పరుగున వచ్చి అక్క కళ్యాణ్కి యాక్సిడెంట్ అయింది అనేసరికి స్టన్ అయిపోతుంది అప్పు. వెంటనే పరుగున హాస్పిటల్కి వస్తుంది చాలా బాధపడుతూ. అప్పుడే రాజ్ తనని ఆపి, ఆగు, నువ్వెందుకు వచ్చావు అని అడిగితే, కవికి యాక్సిడెంట్ అయిందంటే చూడ్డానికి వచ్చాను బావా అనేసరికి, నీ మనసులో కళ్యాణ్ లేనప్పుడు, నువ్వు వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడ్డప్పుడు మళ్ళీ కళ్యాణ్ కోసం ఎందుకు వచ్చావు అని అడుగుతాడు రాజ్. అదేంటి బావా అలా అంటావు, నా మనసులో కళ్యాణ్ లేకపోతే ఇక కవికి నాకు ఏ సంబంధం లేదా, మా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని మర్చిపోయారా అని అంటే, నీ పెళ్లి ఎప్పుడైతే వేరే వ్యక్తితో నిశ్చయం అయ్యిందో ఆ రోజే నీకు కళ్యాణ్కి ఉన్న స్నేహబంధం తెగిపోయింది. సో ఇప్పుడు నువ్వు కళ్యాణ్ని కలవడానికి వీల్లేదు. వాడికి ఏం జరిగినా కూడా నీకు అనవసరం, వెళ్ళిపో ఇక్కడి నుండి అని అంటాడు రాజ్. ఇక అప్పు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నేను కవిని చూడకుండా ఉండలేను, తన పరిస్థితి ఎలా ఉందో ఏంటో, ఏం జరిగితే అదే జరగని అని చెప్పి, నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను, మా ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఉంది, చాలా, ఇంకేమైనా కావాలా, ఇప్పుడు నేను కళ్యాణ్ని చూడొచ్చా అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజ్. ఈ మాటలన్నీ పక్క నుండి వింటున్న కళ్యాణ్కైతే ఆనందం పట్టలేక కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇక అప్పుడే రాజ్ కళ్యాణ్ అని పిలిచేసరికి ఇక కళ్యాణ్ అయితే బయటికి వస్తాడు. తనని చూసి స్టన్ అయిపోతుంది అప్పు. కవి నీకు అని అంటే, అప్పుడే రాజ్, నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఏదో ఒక సందర్భాన ఆ ప్రేమ బయట పడుతుంది. నీ మనసులో ఉన్న ప్రేమని బయటకు చెప్పించడానికి నేను వేసిన ప్లాన్ ఇది. ఇక మీ ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. నేను మీ ఇద్దరు పెళ్లి చేస్తాను, మీరేమీ కంగారు పడద్దు, బాధపడద్దు అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పు కళ్యాణ్ దగ్గరకు వచ్చి తనని హత్తుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.